వామాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వామాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఇంగువ కొద్దిగా. వామాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. వామాకు మీ అందరికీ తెలుసు, వామాకు ఎలా ఉంటుంది ఏంటి అని. తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. అసలు వామాకు మన చుట్టుపక్కల ఉంది అంటేనే చుట్టుపక్కలంతా కూడా మన పర్ఫ్యూమ్ కొట్టినా వాసన రాదేమో, కానీ ఇది ఉంటే మాత్రం 100% చక్కటి సువాసన వస్తుంది అనమాట. పర్ఫ్యూమ్ వాసన మంచిది కాదు, కానీ ఈ సువాసన మాత్రం చాలా చాలా మంచిది. అంటే మనకు రెస్పిరేటరీ సిస్టమ్కి ఇది చాలా మంచి మేలు చేస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు జలుబులు, దగ్గులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఫస్టే మెడిసిన్ వేసేసుకోకండి. ముందుగా మన ఇంట్లో ఎప్పుడూ కూడా వాము చెట్టు అనేది పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు ఇలా ఆకు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నమిలేసేయండి. కొంచెం ఘాటుగా అనిపిస్తుంది, కానీ మనకి ఎంత మంచి రిలీఫ్ ఇస్తుంది తెలుసా. అది మన ఇంట్లో ఉండేటువంటి ఫస్ట్ మెడిసిన్ అనమాట. ఔషధం లాగా చక్కగా పనిచేస్తుంది. అంతేకాకుండా వాము డైజెషన్కి కూడా చాలా మంచిది. అంటే పిల్లలకు ఎప్పుడైనా కడుపులో చాలా, అంటే వాళ్ళు రకరకాల లోట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళకు వామిటింగ్స్, మోషన్స్, కడుపులో ఉబ్బరాలు, అజీర్తిలు ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే వాము నీళ్లు కానివ్వండి, వామాకు మరిగిచ్చిన నీళ్ళు అయినివ్వండి, వాము కానివ్వండి, లేదు అంటే వాము వాళ్ళు తినగలిగితే కనుక ఇంకా హ్యాపీ. అలా చక్కగా పచ్చిగా తింటే కూడా మనకు కడుపులో ఉండే గ్యాస్, అజీర్తి, ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. అది పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనం ఎప్పుడన్నా గాయాలు తగిలినా, తర్వాత వాపులు ఏర్పడినా, ఇటువంటి టైంలో కూడా మనకు వామాకు ఒక యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి గాయాల్ని మాన్పిస్తుంది, అలాగే మనకు నొప్పుల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదా ఉపయోగాలు. అసలు వేసవి కాలంలో అయితే అండి చక్కగా ఒక బాటిల్లో పెరుగు వేసుకొని, కాస్త నీళ్ళు వేసేసుకొని, ఒక 4-5 వామాకులు వేసేసుకొని చక్కగా ఇలా 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 బాగా షేక్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఆ స్మెల్, ఆ వామాకు స్మెల్, రుచి, దాని సారం అంతా కూడా ఆ మజ్జిగకి పట్టి ఆ మజ్జిగ ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసా. అస్సలు బయట కొన్న మజ్జిగ మనకి పనికిరాదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా చక్కటి వామాకు, మన ఆరోగ్యానికి ఎన్నో రకాల మేలు చేసే వామాకుతో ఈరోజు మనం చట్నీ తయారు చేసుకోబోతున్నాం. వామాకుతో మనము బజ్జీలు తయారు చేసుకోవచ్చు, తర్వాత ఇంకేం చేసుకోవచ్చు, సాధారణంగా తక్కువే ఉంటాయి. మరి ఈరోజు ఇది నేర్చేసుకుందాం. చట్నీ అన్నానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక చిన్న వేయించుకునే కార్యక్రమంతో మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో వేయించుకునేది అంటే మనం ఏమేమి వేయించుకుంటున్నాము, కాస్త నూనె వేసుకుందాం. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఇది కొంచెం మనకు వేగిన తర్వాత వామాకు వేసుకుందాం. ఈ మూడింటిని చక్కగా కొంచెం నూనెలో వేయించేసుకొని ఆ తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతవరకు చెప్తాను, ఎందుకంటే మొత్తం ఒకటేసారి చెప్పేస్తే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. వామాకు ఎంత హాయిగా పెరుగుతుంది తెలుసా అంటే, దానికోసం కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సులభంగా నీళ్లు పొయ్యకపోయినా పెరిగేటువంటి ఒక చెట్టు ఏదైతే ఉంది అంటే అది వామాకు చెట్టే. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, చక్కగా సాయంత్రం పూట ఏదైనా తయారు చేసుకోవాలి అనుకున్నారనుకోండి, వామాకు ఇంట్లో ఉంది అంటే చక్కగా వామాకు తీసుకోవచ్చు, వామాకు బజ్జీలు వేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యము, చక్కగా ఈ సీజన్లో ఎటువంటి ముక్కు, జలుబు ఏదున్నా కూడా అద్భుతంగా తగ్గిపోతుంది అనమాట. ఆ తర్వాత ఇందులో చక్కగా శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకున్నటువంటి వామాకు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ప్రస్తుతం ఇందులో ఉప్పులు అట్లాంటివి ఏమీ వేయట్లేదండి, నేను కేవలం జస్ట్ వేయిస్తున్నాను మాత్రమే. ఉప్పు మనం తర్వాత యాడ్ చేసుకుందాం. దీన్ని మనం రుబ్బుకునేటప్పుడు ఉప్పు కలిపేసుకోవచ్చు. ఇది మనకేంటంటే బాగా మగ్గాల్సిన అవసరం ఏమీ లేదండి, కూరలాగా అయిపోవాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది. అంటే కొంచెం మనకు ఆ పచ్చి వాసన లైట్గా ఏదైతే ఉంటుందో అది పోయేంత వరకు మనం ఇలా వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం దగ్గర పడాలి ఇది. చూసారా ఇలా చక్కగా టొమాటోలోని నీరు, వాములో కూడా చాలా నీరు ఉంటుంది తెలుసా. చూసారా నేను ఎక్కడ ఉప్పు అనేది వేయలేదు, కానీ మనకు చక్కగా ఇలా కొంచెం మెత్తబడిపోయింది. వామాకు చాలా త్వరగా అయిపోతుంది. అయిపోయినట్టే అండి.
దాని వాసనని మనం తీసేయకుండా దాని విలువలు అలాగే ఉండాలి అంటే ఎక్కువసేపు ఉడికించకూడదు. అలాగే చాలామందికి స్ట్రెస్ వల్ల లేకపోతే పొద్దు నుంచి ట్రాఫిక్లో డ్రైవ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత బాగా తలనొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు, టక్కని మెడిసిన్ వేసుకునే అవకాశం ఉండొచ్చు. సో అలా కాకుండా మీకు తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలగాలి అంటే వామాకు రసం ఏదైతే ఉందో దాన్ని చక్కగా తలకి అప్లై చేసుకున్నట్టయితే తలనొప్పి అనేది వెంటనే తగ్గిపోతుంది. ఇది మగ్గిందండి, మనం యాక్చువల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఈ వామాకు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వామాకు అలాగే టొమాటో ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వీటన్నిటిని చక్కగా నీళ్లు పోసుకోవాల్సిన అవసరం నాకు తెలిసి అస్సలు లేదు. చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మీ అందరికీ చెప్పేస్తారు. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా వామాకు, టొమాటో అలాగే పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని కూడా కొంచెం ఒక పిసర్ నీళ్లు పోసానండి. అంటే ఒక స్పూన్ 2 స్పూన్లు అంతే, అంతకన్నా అసలు అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత మరొకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది దేనికోసం అంటే పోపు. ఇందులో కాస్త నూనె, నూనె కాస్త వేడవుతూ ఉండగా ఇక పోపు మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పక్కర్లేదు. ఆవాలు, ఆ తర్వాత మినప్పప్పు, ఒకసారి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఇంగువ. ఇక పచ్చడికి చక్కగా ఇంగువ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి వామాకు టొమాటో చట్నీని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి అసలు. అయితే ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు కూడా వేసేసుకుందాం. చివరిగా కాస్త ఉప్పు. నిమ్మరసం కూడా ఉందండి మన దగ్గర. అయితే నిమ్మరసం కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. ఒకవేళ వామాకు ఆ వాము రుచే కావాలి అనుకుంటే నిమ్మరసం కొంచెం డామినేట్ చేస్తుంది అనుకుంటే వదిలేయచ్చు. లేదు మనకి ఆ పచ్చడిలో ఆ నిమ్మరసం రుచి బాగుంటుంది అనుకుంటే నిమ్మరసం వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అనమాట, అది మీ ఇష్టము. ఇది ఒక 2 నిమిషాలు ఇలా వదిలేద్దామండి. అప్పుడు మనకి ఏంటంటే అందులో ఉండే చిరు నీరు ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. అండ్ అలాగే మనకు పచ్చడి కూడా ఒక 2-3 రోజుల పాటు చక్కగా నిలువ ఉంటుంది. చూసారా, చక్కగా ఆ కొంచెం నీరు ఏదైతే ఉందో అది కూడా పోయింది. బాగుంది. ఈ పచ్చి కొబ్బరి వేయడం అనేది మెయిన్ అండి. ఇందులో చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నేను చెప్పినట్టుగా నిమ్మరసం కావాలంటే మీరు పిండుకోవచ్చు పైన నుంచి, లేదు అంటే లేదు. నేనైతే ఏం వేయట్లేదు ప్రస్తుతానికి. సో జస్ట్ మీకు ఆప్షన్ చెప్పాను అంతే. ఇంతవరకు ఎప్పుడు వామాకు ఇలా పచ్చడి రూపంలో, చట్నీ రూపంలో తినని వాళ్ళు ఈరోజు నేర్చుకొని ట్రై చేయండి. చాలా బాగుంది. చూస్తారా, చక్కగా భలే వచ్చింది కదా. అలా మధ్య మధ్యలో కరకరలాడుతూ కొబ్బరి, అలాగే చక్కటి ఘాటుగా వాము, మధ్యలో టొమాటో, ఆ రుచి, ఆ పులుపు రుచి అన్నీ కలగలిసి మన వామాకు చట్నీ తప్పకుండా చాలా బాగుండబోతుంది. మరి మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వామాకు చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఇంగువ కొద్దిగా. వామాకు చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, వామాకు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము, వామాకు పేస్ట్, చివరిగా కాస్త ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వామాకు చట్నీ రెడీ.